హాయ్ ఫ్రెండ్స్, లోన్ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఎందుకంటే లోన్ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా లోన్ ఇంట్రెస్ట్ రేట్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. మీకు లోన్ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎంత పడుతుందో ఒకసారి 10 సార్లు క్యాలిక్యులేట్ చేసుకోండి. లోన్ ఇంట్రెస్ట్ రేట్ ఎప్పుడు కూడా 15% బిలో ఉండేటట్టు చూసుకోండి. అది పర్సనల్ లోన్ అవ్వచ్చు, లేదంటే వెహికల్ లోన్ అవ్వచ్చు, ఇంక్లూడింగ్ హోమ్ లోన్తో సహా. ఎప్పుడైతే లోన్ ఇంట్రెస్ట్ రేట్ తక్కువగా ఉంటుందో అప్పుడు మీకు ఈఎంఐ అనేది మీకు తక్కువ అవుతుంది, మీరు ఈజీగా కట్టుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్ కూడా తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 12% ఇంట్రెస్ట్ రేట్ అనుకుంటే, ఫ్లాట్ ఇంట్రెస్ట్ అనుకుంటే 1 రూపీ వడ్డీ పడుతుంది. అదే ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ అయితే ఒక 80 పైసా 70 పైసా ఇంట్రెస్ట్ పడుతుంది. ఈ విధంగా ఉంటుందన్నమాట. అయితే ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ ఏంటంటే, ఫ్లాట్ ఇంట్రెస్ట్ అనేది ఏంటో మనం పూర్తిగా తెలుసుకుందాం. ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ అనేది ఏంటంటే మీకు అసలు ప్లస్ వడ్డీ రెండు అనేది ప్యారలల్గా కట్ అవుతూ వస్తుంది. ఫ్లోటింగ్లో అంటే అవుట్ స్టాండింగ్ కొంత అమౌంట్ కట్ అవుతుంది, అసలు కూడా కట్ అవుతుంది. ఇవి ప్యారలల్గా అంటే ఇంట్రెస్ట్ ఫస్ట్ 2 monthsలో అయితే ఇంట్రెస్ట్ అనేది ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీ 5 years లోన్ తీసుకుంటే ఫస్ట్ 2 years ఇంట్రెస్ట్ కట్ అవుతుంది, ఎక్కువ కట్ అవుతుంది. ఇంట్రెస్ట్ అప్ టు 80% కట్ అవుతుంది. రిమైనింగ్ వచ్చేసరికి అసలు కట్ అవుతుంది. తర్వాత 3 years వచ్చేసరికి కంప్లీట్గా అసలు మాత్రం కట్ అవుతుంది. అదే ఫ్లాట్ ఇంట్రెస్ట్ అనుకుంటే ఫ్లాట్ అనమాట. 12% ఫ్లాట్ అంటే అప్ టు 5 years వరకు అదే ఇంట్రెస్ట్ కంటిన్యూ అవుతుంది. ఇంట్రెస్ట్ అనేది రెడ్యూస్ అవ్వదు, తగ్గదు. మీరు 5 సంవత్సరాలు కలిపి ఒకేసారి పెర్ యానం లెక్క కౌంట్ చేసుకుంటాడు. పెర్ యానంకి ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 12% అయితే 12%కి 10 lakhs 12% అంత 10%. ఫర్ ఎగ్జాంపుల్ 10% అనుకోండి, 10 లక్షలకి 10% అంటే 1 lakh రూపీస్ ఇంటూ 5 years కదా, 1 lakh పడుతుంది. 5 yearsకి ఎంత పడుతుంది? 5 yearsకి 5 lakhs పడుతుంది. అర్థమైందా ఫ్రెండ్స్? మీకు ఇక్కడ నేను చెప్పింది ఏంటంటే ఒకేసారి ఇంట్రెస్ట్ చేస్తారు. అదే ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ అనేది ఏంటంటే అలా ఉండదు. అదే 10% వస్తే దాన్ని నెక్స్ట్ ఇయర్ అనేది తగ్గిపోతుంది. ఇంట్రెస్ట్ అనేది నెక్స్ట్ ఇయర్ తగ్గుతుంది, ఇంట్రెస్ట్ అనేది పెరగదు. అంటే మీ అవుట్ స్టాండింగ్ తగ్గే కొద్దీ ఇంట్రెస్ట్ కూడా తగ్గుతుంది. ఇది ఫ్లోటింగ్లో ఉన్న బెనిఫిట్ అనమాట. ఫ్లాట్లో ఉన్న బెనిఫిట్ అయితే అంతగా ఏమి ఉండదు. కాకపోతే బ్యాంక్స్లో 10% అండ్ 12% బిలో తీసుకుంటే బెనిఫిట్ అయితే ఉంటుంది. ఈ ఫ్లాట్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ ఇంట్రెస్ట్ మనం 15, 20, 25% తీసుకుంటే ఎన్బిఎఫ్సిలో చాలా ఇబ్బంది పడతాం. ఫ్లోటింగ్ కూడా 15% బిలో ఉంటేనే మీకు చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఫర్దర్ వీడియోతో నెక్స్ట్ మనం కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.